రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శాసనసభ శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన డ్రోన్ పాలసీ, కొత్త రేషన్ కార్డులు, దీపం పథకం, పోలవరం, అమరావతి, తిరుపతి, కల్తీ లడ్డు పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి, నూతన టూరిజం పాలసీ, నూతన పారిశ్రామిక విధానం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి చెందిన చోడవరంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగేంద్ర స్వామి పుట్టలలో పాలు పోసి మహిళా భక్తులు మొక్కుబడి సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని చోడవరంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీనారాయణ సహిత నాగేంద్ర స్వామికి విశేష పూజ, అలంకరణ, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు భజన బృందాలతో భక్తి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో నాగేంద్రునికి పాలుపోశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను నడిపింది. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న మంత్రి నారా లోకేష్ అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో యువత, పార్టీ నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, యువత ఘన స్వాగతం పలికారు. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ను లోకేష్ ఆవిష్కరించారు. 5 ఏళ్ల విధ్వంస పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగింది. మంత్రి ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలిచ్చాయి. లోకేష్ భేటీల ఫలితంగా జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్గా తీసుకోవటం లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించినా పట్టుదలగా పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలెందుకని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల ఓట్ల నమోదుపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించినా పట్టుదలగా పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీకి ఉపయోగపడకపోతే రాజకీయాలెందుకని మండిపడ్డారు. పనితీరు బాగోలేదంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పైన చంద్రబాబు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదులో వేగం పెంచాలని, మంత్రులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల పనుల ప్రారంభంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి ప్రాజెక్టులపై, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంపై చర్చించారు. వెలిగొండ ప్రాజెక్టులో గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం చంద్రబాబుకు సమగ్ర రిపోర్ట్ ఇవ్వనున్నారు. నవంబర్ నెల నుంచే ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు వరుస సమీక్షలు నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి, గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఏజెన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఏలు, ఎస్ఏలు, మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించిన నిపుణులతో వర్క్షాప్ నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను, దెబ్బతిన్న ఫీడర్ కెనాల్పై సమగ్ర రిపోర్టును తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి నిమ్మల రామానాయుడు అందివ్వనున్నారు.
నాగదేవత అంటేనే పంట అభివృద్ధికి, వంశ అభివృద్ధికి తోడ్పడే దేవతగా భారతీయులందరూ విశ్వసిస్తారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి కలిగిన కృష్ణా జిల్లా మోపిదేవి దేవస్థానం రోజురోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్యతో దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. తెల్లవారుజామున కుటుంబ సమేతంగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగపుట్టులో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. గర్భాలయంలో కొలువున్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేద పండితులు మండలి బుద్ధప్రసాద్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాలు బహూకరించారు. వేలాది భక్తులు దర్శించుకుని పుట్టలో పాలు పోసి స్వామి సేవలో తరించారు. అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మొహంజోదారో శిథిలాల్లో కూడా నాగదేవతకు కలువటం కనిపిస్తోందన్నారు. బౌద్ధుల కాలంలో కూడా నాగదేవతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చారిత్రాత్మకమైన మోపిదేవి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహాకవి వేమన శతకాల్లో కూడా మోపిదేవి దేవస్థానం ప్రస్తావన ఉంటుందన్నారు. మోపిదేవి క్షేత్రాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా ఫలసిద్ధి జరుగుతుందనే విశ్వాసం తెలుగు వారందరిలో ఉందన్నారు. దివిసీమ ప్రాంతాన్ని ఒకప్పుడు నాగులు పరిపాలించాలని ప్రతీతి ఉందని, వారిపై జయించి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఈ ప్రాంతంలో రాజ్య స్థాపన చేశారని చారిత్రక కథనం ఉందన్నారు. భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మోపిదేవి దేవస్థానంలో స్థలం తక్కువగా ఉన్న పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు అనువైన కృషి చేస్తామన్నారు. మోపిదేవి పుణ్యక్షేత్రంలో స్వామివారిని మొక్కుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులకు అజంచల విశ్వాసమన్నారు. దీంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడటంలో కీలక పాత్ర పోషించే నాగజాతి కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియచెప్పేందుకు నాగపంచమి వేడుకలు దోహదపడతాయన్నారు. మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆచారాలకు అనుగుణంగా జరిగేలాగా తప్పనిసరిగా చేయడం, అలాగే అన్నప్రాసనలు కానివ్వండి, లేకపోతే ఈ నామకరణాలు కానివ్వండి, ఇలా చెవులు కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ప్రత్యేకించే దేవాలయం అదేంటంటే ఇక్కడ కానీ మొక్కుంటే తప్పనిసరిగా పిల్లలు పడతారని చెప్పన్న ఒక ప్రతీతి కూడా ఉంది. ఇలా చాలామంది మొక్కుకోవడం పిల్లలు పుట్టారని చెప్పి మళ్ళీ వచ్చి మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. అసలు నాగ దేవత ఒకటి పంటల వృద్ధికి, రెండు వంశ వృద్ధికి తోడ్పడే దేవత అని చెప్పి భారతీయుల నమ్మకం. కేవలం తెలుగువారే కాదు, యావత్ భారతదేశంలో అన్ని చోట్ల కూడా వాళ్ళ ఈ వేడుక జరుగుతాయంటే ప్రత్యేకించి పంటలు వృద్ధి చెందడానికి కానివ్వండి, అలాగే వంశాలు వృద్ధి చెందడానికి కానివ్వండి, ఈ నాగదేవతను మనం పూజిస్తే ఫలితాలు లభిస్తాయని చెప్పిన భావన భారతీయుల్లో ఉంది. అందుకే ఇవాళ పట్టులో పాలు పోసి నాగదేవతని ప్రార్థిస్తానికి అందరూ కూడా వస్తూ ఉంటారు. దీంతోపాటు మరొక విషయం అంటే వాళ్ళ సర్ప జాతిని కూడా మనం పూజించాలి, ఆ జాతిని కూడా మనం కాపాడాలని చెప్పిన ఒక సందేశం కూడా అంతర్లీనంగా ఈ నాగపంచమిలో ఉందని చెప్పి మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోర్న శశిధర్ పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా 2,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. పిల్లలకు భోజనంలో మంచిగా ఆహార పదార్థాలు అందించాలనే అంశంపై అన్ని జిల్లాల నుంచి మెనూ తీసుకునేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమల్లో ఉండగా వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇకపై 4 రకాల మెనూలు అమలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. తొలుత జిల్లాకో మెనూ అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్కు ఒక విధమైన ఆహారం పెట్టనున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంపై నిన్న మంగళగిరిలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఇష్టపడే పౌష్టికాహారం ఉండే భోజన మెనూలను తయారు చేశారు. వాటిని వర్క్షాప్ స్టాల్స్లో ప్రదర్శించారు. మధ్యాహ్న భోజనంపై తుది నిర్ణయానికి జాతీయ స్థాయి నిపుణులతో పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసింది.
పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ కమిటీతో కలిసి స్టాల్స్ను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో ఉడికించిన గుడ్లు తినేందుకు విద్యార్థులు ఇష్టపడట్లేదని వర్క్షాప్లో అధికారులు దృష్టికొచ్చింది. దీంతో గుడ్లనే ప్రత్యామ్నాయ పద్ధతిలో పెట్టాలని నిర్ణయించారు. అలాగే హాట్ పొంగల్ను పూర్తిగా తొలగించనున్నారు. ఈ మెనూలను మరోసారి ప్రభుత్వం ముందుంచి ఖరారు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మెనూలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వర్క్షాప్లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం పథకానికి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే కేంద్రం తన వాటా కింద 400 కోట్ల రూపాయలు ఇస్తోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో కూరగాయల లభ్యత కూడా వేరుగా ఉందని, అందుకు అనుగుణంగా మెనూలు తయారు చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో వివాదమేమీ లేదని మంత్రి నారాయణ అన్నారు. సీఎంలు, డిప్యూటీ సీఎంలు సాధారణంగా ఏ విభాగాన్నైనా సరిగా పనిచేయాలని ఆదేశించవచ్చని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మధ్య పొరపచ్చాలు లేవన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎంకు పోర్ట్ఫోలియోలపై స్పందించే స్వేచ్ఛ ఉంటుందని, ఆయన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ మద్దతుగా నిలిచారు. అలాగే డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను మంత్రులు అందరూ అలర్ట్గా తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అందరినీ కోఆర్డినేట్ చేయగలరు, ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తానే హోం మంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని, అధికారంలో ఉన్నాం కాబట్టి సైలెంట్గా ఉంటున్నామని, లేదంటే తమేంటో చూపించేవారమని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనరల్గా సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా జనరల్గా ఎక్కడన్నా ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ ఏదన్నా సరిగా చేయకుంటే కామెంట్ చేసే ఇది ఉంటుంది, అలర్ట్ అవుతారు ఆటోమేటిక్గా. పనికిరాలని నేను ఎందుకు అర్థం చేసుకోవాలా? ఒక్కోసారి అట్ట కదా, ఒక్కోసారి కొన్ని లీగల్గా కొన్ని పోలీసు వాళ్ళు చేయటానికి కొన్ని హర్డిల్స్ ఉండొచ్చు. ఒక్కోసారి దానివల్ల ఒక్కోసారి డిలే కావచ్చు. అందువల్ల ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాక్ట్ అయ్యి ఇమీడియట్గా ఇంకా కొద్దిగా ఏదైనా ఫాస్ట్గా చేయటం జరుగుతుంది. వివాదాస్పదం వల్ల మీరు ఒకసారి కల్పించలేదు. కొన్ని చిన్నవి అంటే అన్నీ సర్దుకోపోతాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటివే ఉండు. సీఎం గారు అంతా పర్ఫెక్ట్గా అందరినీ కోఆర్డినేట్ చేస్తాడు. రైతును నిలబెట్టి సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైనన్ని నూతన విధానాలను రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు ఐటీ ఎలా అయితే గేమ్ చేంజర్ అయిందో, రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం కూడా గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ పైనీరుగా నిలవాలని, దీనికి టెక్నాలజీని జోడించడం ద్వారా అనూహ్య అద్భుత ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రకృతి సేద్యం, అగ్రి డీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ వ్యవసాయ రంగంలో దిక్సూచి అయ్యేలా చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖర్చులు గణనీయంగా పెరిగి రైతులకు సాగు భారంగా మారిన పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా ఆ ఖర్చులు తగ్గించాలని అన్నారు. పంటల సాగుల్లో డ్రోన్ల వాడకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పంటల సాగుకు 40,000 డ్రోన్లు అవసరం పడతాయని అధికారులు వివరించారు. సాగులో డ్రోన్లకు కేంద్ర ప్రభుత్వం 8 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని, తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కూడా కల్పిస్తోందని, ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దితే ఇదొక కుటీర పరిశ్రమ అవుతుందన్నారు. గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రకృతి సేద్యాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని తెలిపిన అధికారులు, ప్రకృతి సేద్యంతో సాగయ్యే పంటలు సాధారణ పంటల కంటే ఎక్కువగా వరదలు, విపత్తులను తట్టుకుంటున్నట్లు పరిశీలనలో తేలిందని అధికారులు వివరించారు. 2 నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, వరదల సమయంలో చేసిన స్టడీలో ఈ విషయాలు వెలుగు చూశాయని తెలియజేశారు. ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ప్రకృతి సాగు, సాధారణ సాగు చేసిన ఒకే రకమైన పంటలు వరదలకు దెబ్బతిన్న శాతాన్ని పరిశీలించి తాము ఈ అంశంపై నివేదిక సిద్ధం చేశామని అధికారులు తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూసార పరీక్షలు చేసి రైతులకు అవసరమైన పోషకాలు అందించే పరిస్థితి రావాలని సీఎం అన్నారు.
నాగుల చవితి సందర్భంగా తెల్లవారుజాము నుండే ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజామునే వచ్చి భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. గన్నవరంలోని దుర్గాపురంలో నాగుల పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. గన్నవరం మండలంలో ఆయా గ్రామాల్లో నాగుల చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి గ్రామాల్లోని ఆలయాల్లో, గ్రామాల శివార్లో ఉన్న పాముల పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. మహిళలు పుట్టల వద్ద పూజలు చేసి నాగేంద్రుడికి పాలు పోశారు. నాగేంద్రుడికి పూజలు చేసి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. మున్నవరంలోని దుర్గాపురంలో నాగుల పుట్ట వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేశారు. విజయవాడ వరద బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5,000 వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ను చూపించారు. ఒక్కో కిట్లో దుప్పటి, కండువా, చీర, పంచ ఉంటాయని సీఎంకు తెలిపారు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ చేయనుంది. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ను సీఎం అభినందించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తనకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సరితే భూమిక శ్రీ కోరారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్తో గత కొంతకాలంగా ప్రేమించుకున్నామని తెలిపారు. తామిద్దరిని చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి మాకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తనకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సరితే భూమిక శ్రీ కోరారు. నిన్న సాయంత్రం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం రాజేంద్రనగర్కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలియజేశారు. విషయం తెలుసుకున్న తమ తల్లిదండ్రులు 3 సంవత్సరాల క్రితం హరిప్రసాద్పై కేసులు పెట్టి జైలుకు పంపారని తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీన ఏలూరులోని బహుజన సేన కార్యాలయంలో బౌద్ధ ధర్మ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సామాజిక సమతా వివాహం చేసుకున్నామని తెలియజేశారు. నాటి నుంచి తామిద్దరిని చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి మాకు రక్షణ కల్పించాలని కోరారు. నేను ఇంకా హరిప్రసాద్ అనే అబ్బాయి బహుజన సేనలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. దీనికి మా తల్లిదండ్రులు అంగీకరించలేదు. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కావాలని కోరుకుంటున్నాం. నాది బీసీడీ సూర్యబలిజ క్యాస్ట్, తింది పెరిక బీసీబీ. మా ఇరువురు కుటుంబాలకి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు సాక్షి సంతకం పెట్టిన వాళ్ళని కూడా చంపేస్తామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాకు ఇద్దరికి ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటున్నాం. మా మ్యారేజ్ వచ్చి బహుజన సేన అనే ట్రస్ట్లో జరిగింది. ఏలూరు మండలం, అది ఏలూరు సిటీ. 2 కులాలు కులాంతర వివాహం, వేరు కులాలని. తనేమో బీసీడీ సరిదేవాడు, మేము బీసీబీ పెరిక. 2 కులాలు ఇష్టం లేకుండా జరుగుతుందండి. వీళ్ళు మమ్మీ డాడీ వాళ్ళు ఏమో చంపేస్తామని అంటున్నారు మా ఇద్దరిని. ఒకే వీధిలో ఇల్లు ఇద్దరిది, ఒకే వీధిలో ఉంటాం, ఒకే అడ్రస్. మాది 48-2-15, నేను 48-2/4. నేను ఆర్టీసీలో డ్రైవర్ని, రాజమహేంద్రవరం, రాజమండ్రి. 29వ తారీఖున అయింది, మొన్న 29. పోలీసు వాళ్ళు మేము వివాహం అయిన తర్వాత షిరిడి వెళ్ళిపోయాము. పోలీసు వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి వాట్సాప్లో పంపాం, 1 టౌన్ సీఏ గారికి, రాజానారం సీఏ గారికి. ఏదైతే వాళ్ళు దౌర్జన్యం చేశారో వాళ్ళన్నీ వీడియోలు కూడా చూపించాను. అయితే 1 టౌన్ నుంచి ఏ విధంగా మనకి ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి రాజనగరం ఎస్ఐ గారు సీఏ గారు చాలా దారుణంగా తల్లిదండ్రులు అమ్మాయిని ఎక్కడ ఉందో తీసుకురా, లేదా మిమ్మల్ని ఏదో కేసులో ఇరికించేస్తామని చెప్పి వీళ్ళనే కాదు నన్ను కూడా బెదిరించారు సీఐ. నేను చెప్పాను, ఏమండి సార్ అబ్బాయి ఇష్టపడ్డారు మేజర్, నేనే చేశానని చెప్పడం జరిగింది. కదా అమ్మాయి టచ్లో లేరు. టచ్లో రాగానే నేను తీసుకొచ్చే బాధ్యత నాదేండి. ఆయన చెప్పినా సరే నేను ఏదే విధంగా నేను కేసులో పెట్టి ఇరికించేస్తాను అని సీఏ కూడా స్వయం నన్ను బెదిరించాడండి.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివస్తున్నారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. కొందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతూ ఉండడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. కొందరి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతుండడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నానని, తనపై కక్షగట్టారని, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అండతో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలానికి చెందిన న్యాయవాది చంద్రయ్య వాపోయారు. తనపై పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించాలని, ఎమ్మెల్యే అక్రమాలకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించిన వైఎస్ఆర్సీపీ నేతలు అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని విజయవాడకు చెందిన దాసరి కుమారి వాపోయారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల్లో తమ పడవలు, వలలు కొట్టుకుపోవడంతో జీవనాధారం కోల్పోయామని, తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదాల్ లంకకు చెందిన మత్స్యకారులు కోరారు. తండ్రి నుంచి సంక్రమించిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బూడు గుంటపల్లికి చెందిన మురళి బాబురావు ఫిర్యాదు చేశారు. ఎస్సీల విద్యోన్నతికి 2014-19 మధ్య అమలైన పలు సంక్షేమ పథకాల్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, కూటమి ప్రభుత్వం వీటిని తిరిగి పునరుద్ధరించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ జోగారావు కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరామునిపేటలో యాదవ కళ్యాణ మండపం నిర్మాణాన్ని కార్తీక మాసంలోగా పూర్తి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కళ్యాణ మండపం పనులు మొదలు కావటం సంతోషంగా ఉందని, యాదవుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎంపీ బాలశౌరిలు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరామునిపేటలో యాదవ కళ్యాణ మండపం పనులను మంత్రులు కొల్లు పార్థసారథి, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు ప్రారంభించారు. రవీంద్ర మాట్లాడుతూ ఎంపీ బాలశౌరి చొరవ తీసుకుని 1.30 కోట్ల రూపాయలను మండపం నిర్మాణానికి సమకూర్చడం గొప్ప విషయమన్నారు. మొత్తంగా 3 కోట్ల రూపాయలు అవసరమని, మిగిలిన నిధులు బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయిస్తామన్నారు. తన మావయ్య మాజీ మంత్రి నడుకుదిటి సింహారావు పేరు మీద 10 లక్షల రూపాయలు నిధులు, తన వంతుగా మరో 15 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నిధులు సమకూర్చిన ఎంపీ బాలశౌరికి కృతజ్ఞతలు అని, తాను సొంతంగా 15 లక్షల రూపాయలు ఇస్తానని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ్యాణ మండపం పనులు మొదలవడం సంతోషంగా ఉందని, యాదవుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి తెలియజేశారు. కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కొరత లేకుండా సహకరిస్తానని, ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అందరికీ ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పేరు పెట్టానని ఎంపీ సూచించగా యాదవులంతా హర్షధ్వానాలతో స్వాగతించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, నేతలు బండి రామకృష్ణ, మోటమర్రి బాబా ప్రసాదు, గొండి కృష్ణ యాదవ్, ప్రతినిధులు గోళ్ల బాబురావు, ఏవీఆర్ రాజు, యాదవ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి అందరూ కూడా తలవ చేద్దాం. తలవ చేసే బాటలో అందరూ కూడా బాధ్యత తీసుకుందాం. నా వంతుగా అంటే మామయ్య గారి పేరుగా ఒక 10 లక్షల రూపాయలు మామయ్య గారి పేరు మీద ఏర్పాటు చేయడం కాకుండా, నా వంతుగా నా మిత్రులుగా నాకు తెలిసిన సోదరులందరి దగ్గర ఇంకొక 15 లక్షలు తీసుకుని 25 లక్షల రూపాయలు నా వంతుగా ఇప్పించే బాధ్యత తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి కూడా ఎంతవరకు అవకాశం, ఇంక ఎంపీ గారు ఎంత తీసుకురాగలితే వారు తీసుకురాగా మిగతా డబ్బులు తీసుకొచ్చి 3 కోట్ల రూపాయలతో, ఎందుకంటే కిందసారి కార్తీక సమారాధనలో అక్కడ మీటింగ్లో మాట్లాడినప్పుడు చెప్పాను నేను, నెక్స్ట్ కార్తీక సమారాధనకి ఇక్కడ పనులు స్టార్ట్ కావాలి, మళ్ళీ వచ్చే కార్తీక సమారాధనకి అక్కడే కార్తీక సమారాధన చేసుకునే విధంగా అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పాం.
రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు కొనియాడారు. తాము సమస్యలు చెప్పగానే కేంద్ర మంత్రిని పిలిపించి చర్చించి పరిష్కరించారని గుర్తు చేసుకున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రతి రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ సామాజిక బాధ్యత నిధి కింద ఏడాదికి 1 కోటి నుంచి 2 కోట్లు ఇవ్వాలని దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘం నాయకుడు దేవేంద్ర రెడ్డి సూచించారు. నాణ్యమైన వంగడాల రూపకల్పనకు మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పారు. ఫెయిర్మా ప్రెసిడెంట్ తర్సెంలాల్ సైని, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో 8 తీర్మానాలు చేసినట్లు నేతలు వివరించారు. प्रोडक्शन ऑफ पैडी ज़्यादा बढ़ गया है, बट दे आर नॉट इंटरेस्टेड टू बाय द राइस फ्रॉम द मिलर्स. तो इसमें क्या हो रहा है, फार्मर की एक्सप्लॉयटेशन होगी तो जितना मिलर्स को अप्रिशिएट करेंगे, जैसे इनकी हम पैडी में हम ये कहते हैं कि पहले आउटर रेशियो 67 होते था, अब उसमें कम आता है. हम ये नहीं कहता कितना फिक्स करो, वी आर आस्किंग यू सेंड द टीम टू एवरी स्टेट, दे विल फिक्स द यील्ड एज पर द स्टेट जो उसमें आता है. तो उसके लिए मानने को लोग तैयार नहीं है. उनको ये लगता है कि राइस इंडस्ट्री वाले काम करते रहते हैं, मगर हम लोग काम कर रहे हैं. इस एजेंडे के ऊपर हमारा नेक्स्ट फोकस रहेगा. और ऐसे ही ड्राइएज हमारा एक इशू है CMR में, उसको इन्होंने अननेसेसरली मतलब डिपार्टमेंट ఆ సమస్యను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే మార్కెట్ సెస్ 1% చేయడానికి కూడా వారు ప్రయత్నం చేయడానికి కూడా మేము చాలా ఆనందిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రి గారికి కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈ విత్ ఇన్ ది స్టేట్ 1% సెస్ అనేది కూడా తీసేయాలని చెప్పి మన అందరం తరఫున మనవి చేస్తూ, అలాగే 25 కేజీల లోపు కూడా GST వేయొద్దని చెప్పి చెబుతూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.